హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రిస్కీ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ద మ్యాన్ ఫ్రమ్ టరేడ్. మీరు మల్టీవర్స్ అనేది నమ్ముతారా? అయితే ఈ టాపిక్ దాని గురించే చెప్తాను, వినండి. ఇది 1954 టోక్యోలో జరిగిన విచిత్ర సంఘటన. 1954 జూలైలో జపాన్లో ఉన్న హనేడా అనే ఎయిర్పోర్ట్లోకి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అయితే అతని పాస్పోర్ట్ మీద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ టరేడ్ అని ఉంది. అతని పాస్పోర్ట్ చూసి పోలీస్ ఆఫీసర్స్ షాక్ అయ్యారు. నిజానికి ఆ టరేడ్ అనే దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అతను చూడ్డానికి ఒక యూరోపియన్ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతనికి జపనీస్, ఫ్రెంచ్, యూరోప్ లాంగ్వేజెస్ మాట్లాడడం కూడా వస్తుంది. ఆఫీసర్స్ అతని దేశాన్ని ప్రపంచపటంలో చూపెట్టామన్నారు. అతను ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య చూపెట్టాడు. కాని అందరికీ తెలిసినట్టు అక్కడ అండోరా దేశం మాత్రమే ఉంది. తర్వాత ఆఫీసర్స్ తన పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ అన్నీ సెక్యూరిటీ దగ్గర పెట్టి అతన్ని హోటల్లో ఫుల్ సెక్యూరిటీతో ఉంచారు. అయితే నెక్స్ట్ డేకి అతను హోటల్ రూంలో నుండి మాయమయ్యాడు. సెక్యూరిటీ దగ్గర ఉన్న అతని డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యాయి. అతను ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చి ఉండవచ్చు. అక్కడ టరేడ్ అనే దేశం ఉండొచ్చని, ఏదో డైమెన్షనల్ గ్లీచ్ వల్ల మన యూనివర్స్కి వచ్చాడని భావిస్తారు. అయితే ఈ కథను కొందరు మల్టీవర్స్తో కలిపి మన పురాణాలు, హిందూ ధర్మంలో ఉన్న సిద్ధాంతాలతో ముడిపెడతారు. మన సనాతన ధర్మంలో చాలా కాలం క్రితమే అనేక లోకాలున్నాయి, ప్యారలల్ యూనివర్స్, జన్మల మార్పిడి వంటి విషయాలు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండో స్టోరీ. నీరా ఆర్య. నీరా ఆర్య భారతదేశపు మొట్టమొదటి గూఢచారి. తన భర్తను తానే కత్తితో పొడిచి చంపింది. బ్రిటిష్ ప్రభుత్వం తన రొమ్ములను కట్ చేసింది. అస్సలు ఎవరు ఈ నీరా ఆర్య? చెప్తాను, తెలుసుకోండి. నీరా ఆర్య ద ఫస్ట్ ఇండియన్ స్పై లేడీ. ఆమెకు దేశభక్తి చాలా ఎక్కువ. నీరా ఆర్య 1902 మార్చ్ 5 కలకత్తాలో పుట్టింది. ఆమె తండ్రి బ్రిటిష్ వాళ్లతో కలిసి వ్యాపారం చేసేవాడు. అది నీరాకి నచ్చేది కాదు. తను చిన్నప్పట్నుండి బాగా చదువుకునేది. అయితే నీరా ఆర్య తండ్రి బ్రిటిష్ సీక్రెట్ ఆఫీసర్ అయిన శ్రీకాంత్ జయరంజన్ దాస్ అనే వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశాడు. నీరాకి తన భర్త బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా పనిచేయడం ఏమాత్రం ఇష్టముండేది కాదు. తను ఆజాద్ హింద్ ఫౌజ్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అయ్యింది. సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యం, నాయకత్వం ఆమెకు బాగా నచ్చేది. నీరా భర్త సుభాష్ చంద్రబోస్ను చంపాలని ప్లాన్ వేశాడు. అది తెలిసిన నీరా తన భర్తని తనే పొడిచి చంపేసింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను బంధించి బోస్ ఎక్కడా అని అడిగారు. దానికి నీరా నా గుండెల్లో ఉన్నాడు అని సమాధానమిచ్చింది. దాంతో వాళ్లు ఆమె రొమ్ములని కట్ చేశారు. చాలా చిత్రహింసలు పెట్టారు. అయినా ఆమె బోస్ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఫ్రీడమ్ వచ్చాక నీరాని విడుదల చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి సుభాష్ చంద్రబోస్ను కాపాడినా మన దేశం ఇచ్చిన గౌరవమేంటంటే పూలు అమ్ముకునే బ్రతుకులు, అనాథగా మిగిల్చిన చావులు. 1998లో హెల్త్ ఇష్యూస్ వల్ల నీరా ఆర్య చనిపోయింది. నీరా ఆర్య గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నీరా ఆర్య అని కామెంట్ చేయండి. ఒక ఫుల్ వీడియో చేస్తాను. నెక్స్ట్ థర్డ్ స్టోరీ. అడాల్ఫ్ హిట్లర్ మానవ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నాయకుడు. అతని జీవితం, సిద్ధాంతాలు, చర్యలు వెనుక ఉన్న కొన్ని చీకటి రహస్యాలు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తాయి. అడాల్ఫ్ హిట్లర్ పెదవాడిగా ఆశ్రమాల్లో ఉండేవాడు. అందుకే అతని హృదయంలో ద్వేషం, అసూయ మొదలయ్యాయని చెప్తారు. హిట్లర్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ మత ప్రచారకుడిగా మారాలి అనుకున్నాడు. కాని ఆ తరువాత అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అసలు హిట్లర్ యొక్క అసలైన కల పెయింటర్ అవ్వడం. దాంతో అతను వెయిన్నాలోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలని ప్రయత్నించగా 2 సార్లు రిజెక్ట్ అయ్యాడు. హిట్లర్ నాయకత్వంలో 6 మిలియన్ యోధులను అతి క్రూరంగా గ్యాస్ ఛాంబర్స్, శిక్షణ శిబిరాల్లో చంపారు. ఇది చరిత్రలోనే ఘోర సంఘటన. హిట్లర్కి పారనోయా, బైపోలార్ డిసార్డర్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి మానసిక సమస్యలు ఉన్నాయని, దాని కారణంగానే అతని నిర్ణయాలు క్రూరంగా ఉండేవి అని అంటారు. హిట్లర్ జీవితంలో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఆమె పేరు ఇవా బ్రౌన్. తనతో చాలా సంవత్సరాలు ప్రేమలో ఉన్నాడు.
తనన్నే పెళ్లి కూడా చేసుకున్నాడు. హిట్లర్ రోజూ మార్ఫిన్, మెథపెంటథిస్, కొకైన్ అనే డ్రగ్స్ యూజ్ చేసేవాడంట. 1939లో అతనిమీద జరిగిన బీర్ హాల్ బాంబ్ ఎటాక్లో బాంబు కొన్ని నిమిషాలు ఆలస్యంగా పేలడం వలన అతను తప్పించుకున్నాడు. అదే బాంబు 13 నిమిషాలు ముందే పేలి ఉంటే చరిత్రే మలుపు తిరిగేది. హిట్లర్ 1945లో బెర్లిన్లోని ఒక బంకర్లో పాయిజన్ తీసుకుని చనిపోయినట్లు అధికారికంగా చెబుతారు. కాని అతను బ్రెజిల్, అర్జెంటీనా పారిపోయి బ్రతికాడు అని అంటారు. ఈ అన్నింటిలోనూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టేంటి అంటే, హిట్లర్ పైన దాదాపు 42 సార్లు అతనిని చంపడానికి ప్రయత్నించారు. కాని ఏ ఒక్కసారి కూడా అతను చనిపోలేదు. దీనివల్ల అతను తనకు తాను దేవుడి ఆదేశంతో వచ్చినవాడిలాగా అనుకునేవాడు. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు